దేవునికి స్తోత్రం. దేని బిడ్డారా, మనం గతించిన ఆదివారము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, ఆయన యొక్క ఈస్టర్ పండుగగా మనం అందరం కూడా మనం జరుపుకున్నాం. 40 రోజుల తర్వాత మనం ఈ కూటాన్ని ముగించుకుని గతించిన వారము పునరుద్ధాన పండుగ ఈస్టర్ జరుపుకుని మళ్ళా దేవుడు మహాకృప చేత ఈ వారంలో దేవుడు మనల్ని నడిపించాడు. మరి గడిచిన వారము మరి ఈస్టర్ పునరుద్ధాన సందేశం విన్నాం. అందులో భాగంగా దేవుడు అనేక ప్రత్యక్షతలు శిష్యులకి, కొంతమంది మరి శిష్యులకి, అలాగే కొంతమంది జన సమూహానికి కూడా ప్రత్యక్షతలు అనుగ్రహింపు దయచేశాడు. అయితే యేసు ప్రభు శిష్యుల్లో దిద్దుమానబడినటువంటి తోమా విషయానికి వచ్చినట్లయితే మనము 20వ అధ్యాయం యోహాను సువార్త 24 నుంచి మనం చదివినట్లయితే యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుమానబడిన తోమా వాడుతూ లేకపోయిన కనుక తక్కని శిష్యులు మేము ప్రభును చూచిదమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో చేతులను మేకులతో గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తును పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పాడు. యేసు ప్రభు వారి శిష్యులు తోమాతో అన్నారంట, ప్రభు మనకు పునరుద్ధానం చెందాడు, ఆయన మేము చూసాము, ఆయన కల్లారా మేము చూసాము, మరి నువ్వు చూడలేదు అని చెప్పినప్పటికీ తోమా గారు కొంచెం అనుమానం ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మీరు ప్రభుని చూసినన్నారు కాబట్టి నేను ఆయన చేతుల్లో చేతులెట్టి మేకుల గాయాలను, కాలుకున్న గాయాలను చూస్తేనే కానీ నేను నమ్మనని వారితో చెప్పడం జరిగింది. అయితే 26వ వచనానికి వచ్చినప్పటికీ 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండును. తలుపులు మూయబడి ఉండగా యేసు మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాకని వారితో నేను. తర్వాత తోమాను చూచి, నీ వేలును ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసం కాక విశ్వాసం ఉండమనెను అనెను. హల్లెలూయా. ఒక విషయం మనం గమనించాలి. శిష్యులతో అన్నప్పుడు ప్రభు వారి మధ్య లేడు, కానీ తర్వాత 8వ దినాన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు తోమాతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ వ్రేలును ఇటు చాచి నా చేతుల్లో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసం కాక విశ్వాసమై ఉండమనను. అంటే ప్రభు వారి మధ్యలో లేకపోయినా, ఆ మాటలు ఆయన వినకపోయినా ప్రభువుకు సమస్తము తెలుసు కాబట్టి ఈ 8వసారి ప్రత్యక్షమైనప్పుడు, 8వ రోజున ప్రత్యక్షమైనటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి శిష్యులు తోమాతోటే దేవుడి మాటలు చెప్పినట్టే తోమా యొక్క స్థితిని, తోమా యొక్క మనసును, తోమా యొక్క ఆలోచనను, తోమా మనసులో ఉన్నటువంటి స్థితిగతులను ఎరిగిన దేవుడు కాబట్టి తోమాతోటి దేవుడు ఈ మాటలు స్వయంగా చెప్తా ఉన్నాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. ఎందుకంటే ఆ మాట అన్నప్పటికీ తోమా గారి యొక్క హృదయంలో మనసు చలించిపోయి ప్రభుత్వ నా ప్రభువా నా దేవా అన్నాడు. అప్పుడు ప్రభు ఇంకో మాట అంటారు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. ఇదిగో నువ్వు చూసి నమ్ముతున్నావు, నీ అనుమానాన్ని నువ్వు తీర్చుకున్నావు, నీ అనుమానం అనే నివృత్తిని నువ్వు సరి చేసుకున్నావు, కానీ తోమా నీవు నన్ను చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. ఈరోజు మన వర్తమాన సందేశం ఏంటంటే, చూచు నమ్మిట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. నేటి వర్తమాన సందేశంలో ఎవరు ధన్యులు అనే విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ప్రభు తోమాతో అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, తోమాతో అది ఈ రోజు మనతో కూడా అంటున్నాడు. చాలా మందికి ఇంకా యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని కొంతమందికి ఇంకా నమ్మకం లేదు. ఆయన మన నుంచి తిరిగి లేచి పునరుద్ధానం చెందాడు, పునరుద్ధానం చెందక ముందు దాదాపు 40 రోజులు భూలోకంలో అందరికి కనపడ్డాడని అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట కాకుండా ఆయన మన నుంచి తిరిగి లేచాడంటానికి మనం అక్కడ సమాధులు చూడగలుగుతున్నాం, పునరుద్ధానం చెందిన ఖాళీ సమాధి చూడగలుగుతున్నాం, ఆయన తిరిగిన ప్రాంతాలు ఉన్నాయి, ఆయన సంచరించిన దేశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా సరే ప్రభు యొక్క వాక్యము లేకపోతే ప్రభు యొక్క బైబిల్ గ్రంథము, ప్రభు యొక్క మాటలు ఏమంటారంటే, కొంతమంది దేవుని అడిగినటువంటి క్రైస్తవ యాత్రలు ఇదంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము, బైబిల్ అంతా కూడా ఒక కట్టుకథని చెప్పేవారు సమాజంలో లేకపోలేదు. తోమాలాగా అనుమానం ఉన్నటువంటి వారి సమాజంలో లేకపోలేదు. క్రైస్తుల్లో కూడా చాలా మంది దేవుని బిడ్డలకు ఉన్నటువంటి వారు, దేవుడి మీద సరైనటువంటి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి వారు చాలా మంది బహు తక్కువగా ఉన్నారు. ఇటు దేవునిలో ఉంటారు, అటు లోకంలో ఉంటారు.
దేవుడి మీద కొన్ని సందర్భాల్లో అవిశ్వాస జీవితాన్ని కూడా కలిగి ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి వారితోటి తామాతో చెప్పడమే కాదు, కానీ ప్రభు అంటున్నాడు, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు వర్తమాన అంశం ఏంటంటే ఎవరు ధన్యులు అనేటువంటి అంశంలో మొట్టమొదటిసారిగా మనం చూస్తుంటే కీర్తన గ్రంథము 128వ కీర్తన 1వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ రీతిగా చలవిస్తుంది. 128వ కీర్తన 1వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రావలందు నడుచువారు అందరూ ధన్యులు. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రావలందు నడిచేవారు అందరూ ధన్యులు. ఎవరు ధన్యులు అనే అంశంలో మొట్టమొదటి ధన్యత ఎవరిదంటే ఆయనందు భయభక్తులు కలిగి ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకునే వారందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆయనందు భయభక్తులు కలిగి ఉంటున్నారు? చాలా మందికి ఈ రోజుల్లో దేవునందు సరైన భయభక్తులు ఉండలేదండి. భయభక్తులు అంటే సేవకులు చూసి భయపడిపోవటం, సంఘాన్ని చూసి సంఘ బిడ్డల మధ్యను చూసి దేవునికి ఏదో భయపడినట్టు ఉంటాం కాదు. నిరంతరం మన జీవితంలో దేవుని పట్ల మనము భయం ఉండాలి. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సావాసం పట్ల, దేవుని సన్నిధి పట్ల మనము భయభక్తులు ఉండాలి. మన గతించిన వారంలో యేసుప్రభు పలికిన సిలువలో 7 మాటల్లో ఒక మాట మనము, రెండో మాటగా మనం ఫస్ట్ది తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎదురు కనుక నేను క్షమించమన్న మాట. రెండో మాట ఏంటంటే ఆ యొక్క దొంగతో ప్రభు అన్న మాట, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావన్న మాట మనం ధ్యానించుకున్నాం. మరి అందులో ఆ 39వ అధ్యాయం 20 మరి లోకాసు వార్తలు మనం చదివాం, 23 అనుకుంటా, 23లో మనం చదివాం. 39 నుంచి 42 వచనాల దాకా మనం గడిచిన వారం చదివాం. అందులో ఆ దొంగలకి మధ్య జరిగినటువంటి సంభాషణలు ఇరువురి మధ్యన మరొక దొంగ ఏమన్నాడు, నీవు దేవుడు అయితే లేకపోతే నువ్వు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని అన్నాడు. మరి రెండో దొంగ ఏమన్నాడు? రెండో దొంగ అన్నాడు, నీవు నేను అదే శిక్షలో ఉన్నాము, నువ్వు దేవునికి భయపడవా, నువ్వు దేవునికి లోబడవా, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన చాలా మంచి కార్యాలు చేశాడు, ఆయన నిజమైన దేవుడి కుమారుడని నమ్మి దేవుడితో అన్న మాట ఏంటంటే, నాయన నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. మరి రెండో దొంగ అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు దేవుడికి భయపడవని మొట్టమొదటి దొంగతోటి రెండో దొంగ అంటున్న మాటలు మనం చూసాం. హల్లెలూయా. అంటే ఒక దొంగకి దేవుడి పట్ల ఎంతో భయం ఉందండి. కానీ నేటి దినాల్లో సంఘానికి వస్తున్నటువంటి సంఘ బిడ్డల్లో అందరూ అలా లేరు, కానీ కొంతమందికి దేవుడు అంటే, దేవుడి సన్నిధి అంటే భయం ఉండదండి. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు, దేవుడి యొక్క సంధానంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన అంతా కూడా మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు విధేయతతో రావాలి, దేవుని యందు భయభక్తులతో రావాలి, దేవుడు వాక్యమేటప్పుడు శ్రద్ధగా వినాలి. నీవు చూపించే భయభక్తుల ద్వారానే, నువ్వు చూపించే భక్తి విధానాల ద్వారానే నీ ఆత్మీయ ఆశీర్వాదాలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చాలా మంది అంటా ఉంటారు, నేను దేవునికి ఎంతో భయభక్తులు ఉంటానండి, ఎంతో దేవునికి లోబడి ఉంటానండి, ఏంటో దేవుడు నన్ను అంతగా బ్లెస్ చేయట్లేదు, దేవుడు నన్ను దీవించట్లేదు అంటా ఉంటారు. దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు దేవుని సంధానికి వచ్చినప్పుడు నీ మార్గాలను, అక్కడ రాయబడింది 108వ కీర్తన 1లో, యెహోవాను భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రావలందంటే దేవుడి యొక్క మార్గములు నువ్వు ఎలా ఉన్నావు, దేవుడి యొక్క మార్గాన్ని ఎలా అనుసరించి నువ్వు నడుచుకుంటున్నావు. ఒకసారి మనం సామెతల గ్రంథము 3వ అధ్యాయం చూస్తుంటే, ఆ సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తుంటే అక్కడ దేవుని యొక్క వాక్యం ఇలాగ చలవిస్తుంది. 3వ అధ్యాయంలో చూసినట్లయితే 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. నీ ప్రవర్తన, నీ భక్తి విశ్వాసం, నీ భక్తి విధానము ఎలాగుందో నువ్వు ఒకసారి పరిశీలన చేసుకుని అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుని, అప్పుడు నువ్వు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంటే నీ మార్గాలను నువ్వు నడిచే విధానాన్ని దేవుడు ఆయన సరళం చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఎవరు ధన్యులు అంటే ఆయనందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. అబ్రహాము విషయంలో కానీ, పరిశుద్ధ గ్రంథంలో దావీదు విషయంలో కానీ, యోసేపు విషయంలో కానీ, మరి దానియేలు గ్రంథంలో కానీ, దానియేలు విషయంలో కానీ, ముగ్గురు ఆ బాలుల విషయంలో కానీ అందరినీ మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించి చదివితే వారందరూ దేవునందు భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు వారి కష్టకాలంలో, వారి శ్రమల కాలంలో, వారి ఇరుకులు ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా దేవుడు వారి తోడుగా ఉండి
వారికి అనేక విధాలుగా దేవుడు వారికి సహాయం చేసి ప్రతి కీడు నుండి, ప్రతి శోధన నుండి దేవుడు వాళ్ళని ఏం చేయడంటే విడిపించాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని కూడా అలాగే విడిపించాలి, అలా కాపాడాలి, అలాగ ఆదుకోవాలంటే మనము కూడా ఏం చేయాలంటే ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రావులు నడిచే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండోదిగా మనం పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చలవిస్తా ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా, ఆ సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతుల గైకొన్న వాడును ధన్యులు. ఎవరు ధన్యులు అంటే రెండోది, మొట్టమొదటిది అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు, మొట్టమొదటిది. రెండోదిగా చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడింది దేవుని వాక్యం విని గైకొన్న వారు ధన్యులు. ఈరోజు దేవుని వాక్యాన్ని ఎంతమంది మనం అందరూ వింటున్నటువంటి మనము ధన్యులము. ఎప్పుడంటే వింటే సరిపోలేదు, దాన్ని గైకొని అనుసరించి నడుచుకునేటువంటి వారు ధన్యులు. హల్లెలూయా. మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఈ చెవితో ఇని ఇలా విడిచిపెడితే ప్రయోజనం లేదు. దానిని హృదయంలో ముద్ర వేసుకోవాలి, దాన్ని హృదయంలో ధ్యానించాలి. ఆ వాక్యాన్ని హృదయాంతరంగంలో ఎప్పుడూ కూడా మర్చిపోకుండా నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు గైకొంటావో అది నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఎగ్జాంపుల్ ఒకసారి మనం పరిశీలన చేస్తుంటే 119వ కీర్తనలో దావీదు కీర్తనలో మనం ఈ పెద్ద కీర్తనలో మరి దావీదు ఏమన్నాడంటే చూడండి, పరిశుద్ధ గ్రంథం 119వ కీర్తనలో 9వ వచనాన్ని మనం పరిశీలన చేస్తుంటే, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి పరుచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని ఉంది. తర్వాత 10వ వచనంలో నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము అన్నాడు. అలాగే నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. పాపము చేయకుండా ఉండాలంటే, పాపము జోలికి పోకుండా ఉండాలంటే నీ హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యము ఉండాలి. వాక్యం ఉండాలంటే నువ్వు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అందుకే ద్వితోపదేశకాండం 28వ అధ్యాయము 1 వచ్చిన మనందరికీ తెలుసు, నీ దేవుడైన యెహోవాకు అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు హెచ్చించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే అక్కడ రాయబడింది దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. శ్రద్ధగా అంటే ఏంటి? వినేటప్పుడే నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని వినేటప్పుడే. మొన్న ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళాను, ఒక శ్రద్ధగా నేను వాక్యం వింటున్నాను. నా పక్కన ఉన్న దైవజనులకి ఆయన ఏంటి రిఫరెన్స్ అన్నాడు. ఆయన ఏదో మంచి మాట చెప్పాడు, మిస్ అయిపోయింది. ఆయన చెప్పేలాగా మంచి మాట చెప్పాడు, వెళ్ళిపోయింది. నేను దాని గురించి చాలా బాధపడ్డాను, తజ్జిన భజ్జన అయిపోయాను. ఏం చెప్పేశాడు ఆయన, ఏం చెప్పేశాడని చాలా తజ్జిన భజ్జన అయిపోయాను. లైవ్ ఉంది, సరే ఇంటికి వెళ్ళాక ఆ లైవ్ను ఒకసారి చూసి నేను ఎక్కడ మిస్ అయ్యానో దాన్ని నేను చూసుకోవాలి అని ఆ లైవ్ను నా నెంబర్కి ఫార్వర్డ్ చేసుకున్నా. ఏదో టైంలో చూసా, ఆ ఒక్క ముక్క నాకు తెలుసుకోవాలనే నా హృదయం ఎంతో ఆశ. హల్లెలూయా చెప్పండి. మరి నాకు అంత ఎందుకు ఆశ అంటే అది వాక్యం పట్ల ఉండే ఆసక్తి. ఆయన ఎందుకు నన్ను డిస్టర్బ్ చేయాలి? రాసుకోవటం ముఖ్యమో, రాసుకోవద్దని అన్నాం, ఆయన రాసుకోవాలి. రాసుకునేటప్పుడే చెప్పింది కాదంటే రాసుకుంటాం. మేము ఇక్కడ చెప్తున్నప్పుడే పక్కన తీయాలంటే బైబిల్ చదువుతుంది, బైబిల్లో ఉన్న అనుభవాలు ఉంటే 39 పుస్తకాలు పాత నిబంధనలోను, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు నీ హృదయంలో ఉంటే అధ్యాయం అలా చెప్పినడికి చెయ్యి అక్కడికి వెళ్ళిపోద్ది అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఎప్పుడంటే మనం బాగా వాక్యాన్ని మీద శ్రద్ధ నిలుపున్నప్పుడు. హల్లెలూయా. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు దృష్టి పెడతావో, వాక్యం మీద ఎప్పుడు నీకు ఆశ ఉంటుందో, ఆసక్తి ఉంటుందో, అప్పుడు నీకు అవన్నీ వస్తాయి. చదువు రాకపోయినా సరే ఆటోమేటిక్గా నీకు మైండ్ ఏమవుతుందంటే వాక్యం మీద ఎక్కువ
ఏకాగ్రత దృష్టి పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడే ఉన్నాడు, దేవుడే వాక్యం. వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటేనే వాక్యం. ఎంతగా నువ్వు దేవుడి వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో అన్నాడు ఆయన, దేవుని వాక్యాన్ని వినినటువంటి వారు, గైకున్నటువంటి వారు ధన్యులు. ఎందుకంటే సమయము సమీపించుతున్నది, సమయం ముగింపు వచ్చేస్తుంది, దేవుడు రాకడ అతి దగ్గరలో ఉంది. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏ రోజు మన జీవితం ముగిసిపోద్దో మనకు ఎవరికీ తెలియదు. 3 రోజులు 2 రోజులు అవుతుంది. 4 3 యవన సహోదరులు ఎక్కడికో వాటర్ ఫాల్స్ అని ఎక్కడికో వెళ్ళి దిగి ఆడుతున్నారు. చూసారు ఎవరన్నా? టీవీలో వచ్చింది. అలా ఆడుతున్నట్టుగానే మనకు చూసాం, కానీ ఆడుకున్నటువంటి వారు ప్రమాదశాస్తు మరి దాంట్లో ప్రవాహానికి కొట్టుకుపోయింది. వాళ్ళు ఊహించారా మన ఇల్లు ఆడుకుని వస్తామో, మనం తిరిగి వస్తాం అనుకున్నారు, కానీ వారు చనిపోయారు. ఇలాగా రోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి జీవితం ఎక్కడ ముగిపడుతుంది మన ఎవరికి కూడా తెలియట్లేదు. చిన్నలు మొదలుకొని పెద్ద ఏ వయసుతో సంబంధం లేదు, యాక్సిడెంట్ల రూపంలోనూ ప్రాణాలు అనేక మంది పోగొట్టుకుంటున్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి సమయం ముగింపు వచ్చేసింది, దేవుడు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ఎంత వాక్యాన్ని తెలుసుకుంటామో, ఎంతగా దేవుని విశ్వసిస్తామో, ఎంతగా దేవుని నమ్ముకుంటామో ఆయన కాపుదల మనకి అంత అధికంగా ఉంటది. దేవునికి స్తోత్రం కలిగినగా 2 విషయాలు చెప్పాను. ఎవరు ధన్యులు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. రెండోది ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించి అనుసరించి గైకున్న వారు ధన్యులు. ఆ వాక్యం నీళ్ళుంటే పాపం నీ జరిమానానికి కానీ, పాపం ఒకవేళ నీ దగ్గరికి వచ్చినా దాని నుండి నువ్వు పారిపోతావు, పాపం నుండి నువ్వు విడిపించబడతావు. పాపం నుండి వాక్యం నేనేం చేద్దంటే కాపాడుతుందని దావీదు కూడా వాక్యం ద్వారా తెలియపరిచాడు. మరి మూడోదిగా మనం చూసినట్లయితే, మూడోదిగా మరి ఇంకోటి చూద్దాం. మూడోదిగా దేవుని యొక్క వాక్యం చూస్తే 40వ కీర్తన గ్రంథము 40వ అధ్యాయము త్వరగా తీయాలి. 40వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం దేవుని వాక్య రీతిగా సెలవిస్తుంది. 40వ కీర్తన గర్విష్ఠులైనను త్రావను విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైన లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మూడోదిగా ఏంటంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎవరిని లక్ష్య పెట్టంట? గర్విష్ఠులైన వారిని, త్రావ విడిచి అబద్ధాల తట్టు తిరిగే వారిని ఆయన లక్ష్య పెట్టడంట. అంటే ఎవరిని? అహంకారులుగా ఉన్న వారిని, అహంభావంతో ఉన్న వారి, అబద్ధం జీవితాన్ని కలిగి జీవించేటువంటి వారిని అంటే ఆయన పట్టించుకోడంట. మరి ఎవరిని ధన్యులుగా ఇచ్చాడంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అంటే యెహోవాను అంటే దేవుడిని ఎవరైతే విశ్వసిస్తారో, దేవుడి మార్గాన్ని ఎవరైతే కలిగి నడుచుకుని జీవనం ఆయన మార్గంలో ఉంటారో, ఆయన నమ్ముకుని ఉంటారో వాళ్ళని దేవుడు ఏమంటే ధన్యుడు. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనము చాలా ధన్యులమండి. ఎందుకు ధన్యులు అంటున్నామంటే లోకంలో చాలా మందికి ఈ రక్షణ లేదు. దేవుడు రాకడ ఒకవేళ ఈ రోజే వస్తే ఎవరు ధన్యులు తెలుసా? మనము ధన్యులు. హల్లెలూయా. నిన్న ఒక జ్ఞాపకార్థం, ప్రభువులో మనం సరైన విధానంలో మనం ఆయన నమ్ముకోకపోవటం చేత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇందాక చదివిన ద్వితోపదేశకాండంలో 28వ అధ్యాయంలో అన్నాడు కదా, ఆయన మాటలు విని ఆయన శ్రద్ధగా ఆయన మాటలు అనుసరించి నడుచుకున్న వారు దేవుడు సమస్త ధనుల కంటే ఆశీర్వదించడని చెప్పాడు కదా. ఆ 1 నుంచి 14 దాకా చదువుతాయని ఒకటి అన్నాడు, ఆయన నిన్ను తలగానే చేస్తాడు గాని తోకగా చేయడు. యెహోవాను నమ్ముకున్న వారిని దేవుడు తలగానే చేస్తాడు, తోకగా ఎవరిని కూడా అయినా చేయడు. తోకలుగా మనల్ని ఆయన ఉంచడంటండి. నిన్ను అనేక మందికి అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఆకాశ నక్షత్రముల కంటే నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను, ఇసుక రేణుల కంటే విస్తరింపచేస్తాను అన్నాడు. అన్నట్టుగానే ఈరోజు ప్రభు బిడ్డలైనటువంటి మనమే కాదు, ఇశ్రాయేలు దేశంలో బిడ్డలైనటువంటి వారే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్న వారందరూ కూడా ఎవరంటే అబ్రహాము సంతానంలోంచి వచ్చిన వారమే. హల్లెలూయా చెబుతుంది. వాగ్దానం చేసిన దేవుడు అంటే నమ్మదగిన దేవుడు. ఆయన అబద్ధం ఆడడు, నరమాత్రుడు కాదు. ఏదైనా వాక్యం బైబిల్ ఉందంటే దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఆ వాక్యంలో సత్యాన్ని మనం ఎప్పుడైతే గైకుంటామో దాని దీవెన ఫలాన్ని ఖచ్చితంగా మనము పొందుకుంటాం. అందుకన్నాడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు.
దేవునికి స్తోత్రం. అందుకే మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లయితే దావీదు దేవుడిని నమ్ముకున్నాడు. దావీదుని నమ్ముకోవటం ద్వారా దావీదుకే ఆశీర్వాదం కాదు, దావీదు సంతానానికి, దావీదు యొక్క పిల్లలకి, దావీదు సొలొమోనుకి నుంచి వచ్చిన ఒకరి తర్వాత ఒకరు దీవెన అలా వస్తూనే ఉంది. ఒక విషయం మనం గమనించాలి, భక్తి చేస్తే ఆ భక్తి నీతో పోదు, నీ తర్వాత తరం వారికి కూడా భక్తి యొక్క దీవెన వారి మీద దేవుడు ఇస్తాడు. మనం సమూయేలు గ్రంథంలో మనం పరిశీలన చేస్తుంటే సౌలు గారు చనిపోతారు. సౌలు గారు చనిపోతే సౌలు గారి యొక్క కొడుకు యోనాతాను ఉంటాడు. దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత ఓ మాట అంటాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నారా అన్నాడు. ఎందుకన్నాడంటే సౌలు యొక్క కుమారుడు యోనాతానును బట్టి, యోనాతాను ఉపకార ధర్మము దావీదుకు చేశాడు కాబట్టి ఆ యొక్క ఉపకార ధర్మాలను బట్టి సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నాడయ్యా, ఒక కుంటు బలహీనటువంటి మెఫీబోషెతు ఒక ఆయన ఉన్నాడని చెప్పారు. చూడండి, యోనాతాను భక్తి కానీ, యోనాతాను యొక్క దావీదుతో ఉన్న స్నేహం కానీ, యోనాతానులో ఉన్నటువంటి ఆ మంచి స్నేహాన్ని బట్టి దావీదు గారు ఎవరికి కృప చూపించాడంటే యోనాతాను లేకున్నా యోనాతాను యొక్క కుమారుడికి దావీదు ఏం చూపించాడంటే కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఉన్నాం, దావీదు దేవుడి స్థానంలో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఉన్నాం, మన పితరులు ఎవరో మనకెవరో ముందు భక్తి చేసి వెళ్ళిపోయారు. వారు చేసిన భక్తి ఆల్తో పోలేదు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారు సంతానంలో ఎవరైతే ఉన్నారో, శేషించి ఉన్నారో, మిగిలి ఉన్నారో వారి మీద కూడా ఆ కృప అయిన దేవుడు ఇస్తాడు మనకి. హల్లెలూయా. మనం అనుకుంటాం మనం ఎంతో భక్తి చేస్తున్నాం, మనం ఏ మేలు పొందట్లేదు. నువ్వు పొందకపోతే పొందవు, నీ తర్వాత తరము లేకపోతే వాళ్ళ తర్వాత తరాన్ని దేవుడు ఎప్పుడు కూడా నీవు చేసిన ప్రార్థనలు, మనము చేసిన ప్రార్థనలు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు చేసే భక్తి నీతో పోదండి. అంతేకాదు మనము చేసినట్టు పొరపాట్లు లేకపోతే మనము చేసిన పాపం కూడా అంతేనంట. మనము చేసిన పాపాలు కూడా కొన్ని ఉంటాయి. మనం చేసినటువంటి దేవుడికి అవధేని కార్యాలు ఉంటే అవి నీతో పోవంటే అవసరమైతే నీ తర్వాత సంతతి మీద కూడా ఆ శాపాలు పాపాలు కూడా వాళ్ళ మీదకి వస్తాయని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. మన బిడ్డలకి మనము దీవెన ఉంచాలి కానీ, ఆశీర్వాదం ఉంచాలి కానీ మనము శాపం మిగిల్చి వెళ్ళేవారుగా ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది చేసినటువంటి నాతో పోతే అనుకుంటారు, పోవండి. వారు చేసినవి వారు అనుభవించకపోయినా వాళ్ళ తర్వాత తరం అనుభవించేటట్టుగా మన జీవితాలు ఉంటాయి. కాబట్టి మనం ఎవరికి ఏది చేసినా ఇతరులకు మనం మంచే చేయాలి కానీ చెడు ఏమాత్రమో చేయకూడదు. హల్లెలూయా. వీలైనంత మటుకు నువ్వు మంచి పనులు చేయి, వీలైనంత మటుకు నువ్వు ఉపకారం చేయి, అంతేగాని ఎవరికి అపకారం చేయొద్దు. అపకారం చేస్తే నీతో పోదు, నీ తర్వాత తరం మీదకు నువ్వు చేసిన దాన్ని బట్టి వారు శ్రమ అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పుకుని ఎవరు ధన్యులు అన్నాను. 1, ఆయనందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. 2వదిగా ఆయన వాక్యం విన్నవారు గైకొన్నవారు ధన్యులని చెప్పుకున్నాం. 3వదిగా మరి యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులను చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే 1వ అధ్యాయం యాకోబు పత్రిక 12వ వచనం మనం పరిశీలన చేస్తుంటే 4వదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, ఎబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఇంకా తెలియదు అనుకుంటానండి. సరే, దేవుడికి స్తోత్రం కలిగా. 4వది ఏంటంటే, 4వదిగా దేవుడి వాక్యం చెప్తుంది శోధన సహించేవాడు ధన్యుడు. ఈరోజు మన జీవితంలో అప్పుడప్పుడు శోధనలు వస్తుంటాయి. ఆ శోధన అనేది ఎందుకు వస్తుంటుందంటే, ఒకసారి వచ్చే శోధన ద్వారా దేవుడు కొన్ని మనకు పాఠాలు తెలియపరుస్తాడు. ఒక్కొక్క శోధన ద్వారా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారి శోధన ద్వారా నీ భక్తి ఎంత ఉంది, నీ ప్రార్థనా జీవితం ఏంటి, దేవుని పట్ల నువ్వు ఎలా నడుచుకున్నావని నిన్ను పరీక్షించడానికి కూడా దేవుడు నీకు శోధన అనుమతిస్తా ఉంటాడు. అయితే ఆ శోధన వచ్చినప్పుడు
ఆ శోధనకు నువ్వు సహించినట్లయితే, ఆ శోధనను నిలిచినట్లయితే మనమంట ధన్యులు. హల్లెలూయా. అబ్రహాముకు శోధన వచ్చింది, యోబు గారికి శోధన వచ్చింది, దానియేలుకి శోధన వచ్చింది, దావీదుకి భక్తులుగా పిలువబడ్డ యేసేపు గారికి, షద్రకు మేషకు అబేద్నెగోను ఎప్పుడు కూడా ఈ భక్తులుగా పిలువబడే వారు అందరికీ కూడా ఏమొచ్చిందంటే శోధనలు వచ్చాయి. ఆ శోధనలు వారు ఏం చేశారంటే నిలిచిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో కూడా అప్పుడప్పుడు శోధనలు వస్తుంటాయి. నాకే రావాలా ఈ భయంకరమైన జబ్బు, నాకే రావాలా ఎంత కష్టమో, నాకే రావాలా ఎంత దుఃఖం అన్ని కనిపిస్తూ ఉంటది. కానీ అది ఒక శోధన. ఆ శోధనలో నువ్వు నిలిచిన దానిగా ఉన్నట్లయితే నిన్ను ప్రేమించినటువంటి ఆయన నీకు వాగ్దానం చేశాడు. ఆయన నీకు జీవ కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. అందుకే మనము ఆ యాకోబు పత్రికలోనే మనం పరిశీలన చేస్తుంటే, ఆ యాకోబు పత్రికలోనే మరి 5 అధ్యాయము 10-11 వచనాల్లో చూస్తుంటే, నా సహోదరులారా, ప్రభునామను బోధించిన ప్రవర్తనను శ్రమానుభవమును ఓపికగా మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధనులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనాన్ని గురించి వింటరి, ఆయన ఎంతో జాలియో కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేనికి స్తోత్రం. మీరు ఎవరిని జ్ఞాపం చేస్తున్నాడు? నా సహోదరులారా, ప్రభునామమును బోధించిన ప్రవర్తనను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు శ్రమానుభవనకు ఓపుగా మాదిరిని పెట్టుకోండి. భక్తులు ఎవరైనా సరే, మనకు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎవరైనా భక్తులు ఉన్నారంటే, ఆ భక్తులను మనం అంటే ఇప్పుడు కూడా మాదిరిగా పెట్టుకోవాలంట. నీకు ఎప్పుడైనా శ్రమ వచ్చిందనుకో, ఎప్పుడైనా మనకు శోధన వచ్చిందనుకో, నీ ముందు ఎవరిని బాగున్న వాళ్ళు చూడకూడదు. నీకంటే ముందు ఎవరన్నా శ్రమ అనిపించినటువంటి వారిని, నీకంటే ముందు ఎవరైనా కష్టం అనిపించిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. బాగున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత బాగున్నా చూడు, నాకు ఎలా అయిపోయింది అనుకోకూడదు. వాళ్ళని చూస్తే నీకు ఏ ప్రయోజనమో కలగదు. నువ్వు ఎవరిని చూసుకుంటే బైబిల్ గ్రంథంలో ఇదిగో యేసేపు నీతిమంతుడు, యేసేపు దేవుడు భయభక్తులు కలిగిన వాడు, యేసేపు చాలా భక్తిపరుడు, యేసేపు పాపాన్ని కూడా అసహించుకుని పారిపోయాడు. అలాంటి ఆయనకి ఏంటి ఎంత శోధన వచ్చింది? పాపం చేస్తే గులాగున్నా పాపం చేయనందుకు పారిపోయేందుకు అన్యాయంగా జైలు పాలయ్యాడా అని ఆయన జ్ఞాపం చేసుకోవాలి. జైల్లోకి వెళ్ళి నుంచి కొంతకాలము ఆయన ఉండిపోయాడు, జైలు అనిపించాడు చేయని నేరానికి, కానీ దేవుడు విడిచిపెట్టలేదు అని ఆయన నువ్వు జ్ఞాపం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఒక మంచి ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక మంచి సామాజిక ప్రజల మధ్య, సామాన్య ప్రజల మధ్య బతికేటువంటి వాడు బాగున్నాడు, ఇలా ఉన్నాడు, ఆడలా ఉన్నాడు, వీళ్ళు ఎలా ఉన్నాడు, వాళ్ళు ఎలా ఉన్నాడు అనుకుని వాళ్ళని చూస్తే నీకు ఏ ప్రయోజనమో లేదు. నువ్వెవరిని చూడాలంటే ఇప్పుడు కూడా మన బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులను చూసి వారిని నువ్వు మాదిరిగా పెట్టుకోవాలి. చివరికి మన ప్రభువును వర్తమానం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు ఏ పాపము చేయకపోయినా, ఏ తప్పుదం చేయకపోయినా, ఏ దోషమాయనలు లేకపోయినా సరే నీ కొరకు నా కొరకు ఆయన అన్యాయంగా మన కొరకు బలైపోయాడు. హల్లెలూయా. ఆయనను మనము మాదిరిగా తీసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. వాటి జీవితంలో శోధనలు వస్తుంటాయి, అనారోగ్య పరిస్థితులు వస్తుంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి, చెప్పుకోలేని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుంటాయి. అంత మాత్రాన్నే ప్రభు నన్ను ఇలా చేసేసేటేంటి, అలా చేసేసేటేంటి అని ఎప్పుడు కూడా ప్రభును నిందించేవారుగా కాకుండా ప్రభు యొక్క మాటలను బట్టి ఆయన వాగ్దానాలను ఎత్తుపెట్టుకుని మనం ఏం చేయాలంటే సహించుకునే వారుగా, శ్రమానుభవానికి ఓపికగా వాళ్ళని మాదిరిగా పెట్టుకోండి. అందుకే 11 వచ్చిన యాకోబు పత్రిక 5:11 యోబుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? యోబు గారిని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యోబు గారికి వచ్చిన కష్టాలు, యోబు గారికి వచ్చిన అవమానాలు, యోబు గారికి ఎదురైన శోధన అంతా ఇంత కాదు. శరీరం అంతా మొత్తం అంతా శరీరం అంతా పాడైపోయింది. గోక్కోడొక్కరు గోళ్ళు లేవు. వాక్యం చెప్తుంది, చెల్ల పెంకులతో గోక్కున్నట్టుగా చెప్తుంది దేవుని వాక్యం. పిల్లలను కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, అష్టైశ్వర్యాలను కోల్పోయాడు. చివరికి యోబు గారు భార్యలోను కూడా అపవాది ప్రవేశించి అపవాది చేత ప్రేరేపణ గలవై నీ భక్తి ఏం చేసింది, నీ దేవుడు ఏం చేశాడు అన్నట్టుగా మాట్లాడించి ఆ దేవాది దేవుడిని నువ్వు ఏమి చేయలేదు కాబట్టి ఆయన అవమానపరిచి దూషించి నువ్వు కూడా మరణం కమ్మనేటట్టుగా సైతానుడు చివరికి భార్యలో కూడా ప్రవేశించి ఆమె ద్వారా కూడా యోబు గారికి శ్రమ కలిగేటట్టుగా చేసిన ఎందులోను పాపంలో లోకంలో దేవుని విషయంలో పడుకో దేవుని విషయంలో ఒక తప్పు కూడా యోబు గారు చేయకుండా తన భక్తిని, తన నీతిని, తన యథార్థతను, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని
ప్రభు దగ్గర నమ్మకమైనటువంటి భక్తి గలవాడిగా తనను తాను నిరూపించుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా, ఎన్ని కష్టాలు మనకు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రభు పక్షంగా మనం నిలిచి సాక్షిగా జీవించవలసిన వారంగా మనం అందరం ఉన్నామని దేవుని వాక్యము చలవిస్తుంది. దేవునికి స్తోత్రం. చివరిదిగా ఆఖరిదిగా మనం చూసినట్లయితే మరి దేవుడు ఎవరు ధన్యులు అన్నటువంటి దానిలో చూసినట్లయితే చివరిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చాలా విషయాలు ఉన్నాయి, కానీ 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చూడండి, ఎవరు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యం గైకొన్నవాడు ధన్యుడు. ప్రభు త్వరలో వస్తున్నాడు. ఆయన వచ్చేయడానికంట ఏ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాలను గైకొన్నవాడు ధన్యుడు. అంటే దేవుడు త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చేటైనకంట మనం ఏం చేయాలంటే, ఆయన వచ్చేటైనకి మనము ఈ వాక్యాలను శ్రద్ధగా విని, ఈ వాక్యాలను సత్యాన్ని తెలుసుకుని, వాక్యానుసారం జీవితం జీవిస్తూ పాపాన్ని, లోకసమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు రక్షణ పొందుకుని ప్రభు యొక్క ఆ పరలోకంలో జరిగేటువంటి గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో మనందరము కూడా ఆయనతో పాటు పాలు పొందేటువంటి వారుగా ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి ఇందులో ఉన్నటువంటి ఆత్మీయతను, ఆత్మీయ సత్యాలను మనం గైకొనుచు మనం ఎదురు చూడవలసినగా ఉన్నవారు ధన్యులంట. చూడండి, 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఎలా వాక్యం చెప్తుంది. దేవుని యొక్క వాక్యం ఇలా చదివిస్తుంది. చూడండి, 19 ప్రకటన గ్రంథము ఇలా రాయబడింది. 6వ వచనం, అప్పుడు గొప్ప జన సమూహం శబ్దం, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము, పూర్ణ స్వరము, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ సెలవిచ్చును, గొర్రె పిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. ఎవరు ధన్యులంట? ఈ గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు. అంటే త్వరలో ప్రభువుకి లోకంలో ఉండగా ఆయన పెళ్లి అవ్వలేదు, పరలోకంలో ఆయన వివాహం జరుగుతుంది. సంఘానటువంటి సంఘము క్రీస్తుకు, సంఘం అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘము క్రీస్తు శరీరం. అది సంఘానికి శిరస్సు, మన బాడీకి శిరస్సు ఏంటంటే తల. తల క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యమైతే సంఘము శరీరానికి సాదృశ్యమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి మన కొన్ని వచనాలు మనం స్త్రీ వివాహ కార్యక్రమాలు ఎక్కువ చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రభువుకు వివాహం అవుతుంది. ఎవరితో వివాహం అవుతుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సంఘం అనే వధువుకి పరిశుద్ధులతోటి వివాహం అక్కడ పరలోకమందు మనం పరలోక రాజ్యం వెళ్ళాక ఆ వివాహం జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ పెళ్లికి కుమార్తెకి వస్త్రాలు ఏంటంటే అంట పరిశుద్ధులు, నీతి క్రియలు. అంటే అందుకే మనం సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అది పరిశుద్ధమైన సంఘముగా మనము ఉండాలని. ఆయన పరిశుద్ధుడు కాబట్టి సంఘం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, అన్నాడు అక్కడ 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలమును సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వడును, అవి పరిశుద్ధులు క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పును, గొర్రె పిల్ల పెండ్లు విందుకు పిలబడిన వారు ధన్యులమని రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు నాతో చెప్పును. అందుకు నేను అతను నమస్కారం చేటికై అతని పాదములు సాగపడి అతడు వద్దు సుమి, నేను నీతోను యేసుని గురించి సాక్ష్యం చెప్పి నీ సహోదరులతో సహదాసులను దేవునికి నమస్కారం చేయము. యేసుని గురించి సాక్ష్యం ప్రవచనార్మని నాతో చెప్పును. ఇదంతా యోహాను గారి దర్శనంలో దేవుడు చెప్పినటువంటి విషయం. హల్లెలూయా. మీకు ఎందుకు చెప్పానంటే ధన్యతలు 5 ధన్యతలు చెప్పాలి. 5 ధన్యతలు చెప్పాలి.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రావులను నడిచేవారు ధన్యులు. రెండోదిగా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యులు. మూడోదిగా మరెవరో దేవుని యొక్క వాక్యాన్ని విని గైకొన్నవారు ధన్యులు. మూడోదిగా శోధన, నాలుగోది శోధన సహించేవాడు ధన్యుడు. ఐదోదిగా గొర్రె పిల్ల వివాహమునకు లేదా ఈ వాక్య గ్రంథంలో ఉన్న చదివినటువంటి వాటి విని గైకున్నటువంటి వారు ధన్యులు. కాబట్టి నువ్వు ధన్యుడిగా ఉన్నావో, అనుడిగా ఉన్నావో, ఇంకా ప్రభువుని ఎరగని బిడ్డగా ఉన్నావో, మనల్ని మనం ఏం చేయాలంటే పరిశీలించుకుని మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు రాకడ వరకు కూడా సిద్ధపరచుకుని ముందుకు సాగుదాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఎంతవరకు మీరు మాతో మాట్లాడారు. ఈ సందేశాన్ని బట్టి నీకు వందన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు అంటూ ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఏదైనా మంది ఒక అద్భుతమైన సందేశాన్ని మా ముందు మాకు నింపు దయచేసినందుకు వందనాలు అయ్యా. మేమందరం కూడా గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో మేము మా కుటుంబంతో సహా ఆ వివాహ కార్యంలో పాలు పొందాలంటే వరుడైన క్రీస్తుగా మీరు రాబోతున్నారు. సంఘం అనే వధువుగా నేను, మా కుటుంబము, మా సంఘమే కాదు, ఇంకా మా యొక్క దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో చేర్చబడాలి. పాపం నుండి, శాపం నుండి విడుదల పొందుకుని, మారు మనసు పొందుకుని, పరిశుద్ధులుగా పరిశుద్ధాత్మ పొందుకుని, పరిశుద్ధుల నేతి క్రియలు పరిశుద్ధులుగా జీవిస్తూ వధువైన సంఘానికి సాదృశ్యకున్న మేమందరం కూడా మా నీతి క్రియలు, మా యథార్థత మమ్మల్ని కాపాడుకునేట్లుగా మమ్మల్ని చేయి తండ్రి. ఇంకా మా గృహాల్లో, మా కుటుంబాల్లో, మా బంధువుల్లో ఎవరైతే గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపాటు లేకుండా ఉన్నారు, అయ్యో ఒక దినం వస్తుంది ప్రభువా, అదెంతో భయంకరమైన దినము. ఆ దినము నాటికి మేమందరము నాయన సిద్ధపడే వధువు సంగమగా ఉండినట్లుగా మమ్మల్ని సిద్ధపరచుము తండ్రి. ఇదిగో తావా విషయంలో చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారని ఒక అద్భుతమైన విషయాన్ని మీరు మాకు తెలియజేశారు తండ్రి. అయ్యా, మరి మేము ఇంకా అనుమానించే తామాలాగా ఉన్నామేమో, అనుమానం తీర్చుకునే వారుగా మేము ఉండాలి. ఒక వాక్య ప్రకారంగా చూస్తుంటే తామాలు విశ్వాసి కనిపించాడేమో కానీ సత్యాన్ని అనుమానం తీర్చుకుని ఇంకా వెంబడించాడు. మా భారతదేశానికి వచ్చాడు, కేరళ ప్రాంతానికి వచ్చాడు, కేరళ ప్రాంతం నుంచి మద్రాసుకు వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు నీ రాజ్య సువార్తను ప్రకటించే వారిలో ఒకడుగా తామా మా భారతదేశానికి వచ్చి మా ఇండియా దేశానంతటికీ సువార్త ప్రకటించిన గొప్ప భక్తుడు తండ్రి. ఆ భక్తుడి ద్వారా ఈ రోజు ఒక సందేశాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలో ఎవరన్నా ఇంకా రక్షణ పొందకపోతే, ఎవరైనా మారు మనసుకు పొందకపోతే, ఇంకా ఎవరైనా నిన్ను విశ్వసించకపోతే, ఇదే మిక్కులను శ్రమం, నేడే రక్షణ దినమని చెప్పారు. పరిశుద్ధులైన తండ్రి, ఎత్తబడిన వాక్యాన్ని మా హృదయాలకి, మా జీవితాలకి, మా కుటుంబాలకి దేవుని కర్మగా ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. నీ నామములు మిమ్మల్ని అందరూ బలపరచబడాలి. నీ నామలు ఇంకా మేమందరం నూతనపరచబడాలి. మరింతగా నిన్ను ప్రేమించేవారుగా, స్తుతించేవారు ఉండడానికి నీ కృప మాకు దయచేయమని ఈ వాక్యాన్ని విన్న నీ బిడ్డలను, అలాగే ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి వారిని ప్రత్యేకించి దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరే మహిమయో, ఘనతయో, ప్రభావాలు పొందుకుంటారని స్తుతిస్తూ గణపరుస్తూ అయ్యా, ఈ సమయంలో దూరదేశంలో మా సోదరి సహోదరులు ఉన్నారు. వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాము అయ్యా. సహోదరి మీనాను బట్టి, అలాగే సహోదరు భాగ్యలక్ష్మిని బట్టి, సహోదరి సంటని బట్టి, సహోదరి మంగళలక్ష్మిని బట్టి, సహోదరానంతరం యొక్క తోడుకోలుని బట్టి, సహోదరుడు ప్రభాషోకుని బట్టి, ప్రసాద్ని బట్టి, మా సహోదరుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారందరినీ కాచి కాపాడి దీవించండి. బలహీనైన బిడ్డలు దుర్గా ప్రసాద్ను, అలాగే దీనా కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న బలహీన బిడ్డ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కష్టాలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అప్పులున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్థితిగతులు ఏదైనా, పరిస్థితులు ఏదైనా, సమస్తమును కూడా మీరు సమాధాన పరచగల దేవుడు కృపతో మీరు మనం జ్ఞాపకం చేసుకోండి. ఇతర వాక్య సందేశం ద్వారా మా బ్రతుకులు, మా జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరమైనట్లుగా మమ్మల్ని దీవించి ముందుకు నడిపించమని, ఎంతవరకు ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ కూడా దీవించి, వారిని, వారి కుటుంబాలను పేరు పేరు చెప్పున దీవించి, విస్తారమైన గాల్పుల ఎండల మధ్య మేము ఉంటున్నాం ప్రభువా. కాపుదల భద్రతను దయచేయండి. దుష్టు నుండి, కీడు నుండి తప్పించండి. అందరి మీద నీ కాపుదల దయచేయండి. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, నశించిన ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయేల్, ఇరాన్ దేశాల మధ్య, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలు జరిగి ప్రజలకు సమాధానం దయచేయండి. దేశ స్థితిగతులు, ప్రపంచ స్థితిగతులను మార్చండి.
సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోండి. ఏదైనా మంది పాలు పొందిన బిడ్డలందరి మీద దేవుని దయచేయండి. రాని విశ్వాస జీవితంలో స్థిరపరిచి బలపరిచి తోడుకు రండి. ఘనతయు మహిమయు ప్రభావాల్ని కారపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకను పొందిన మా పరమ తండ్రి, ఆమేన్.